హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అమెజాన్ నుండి. అది ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను, చూడండి అసలు ఎలా వచ్చింది. నేను ఒకటి అనుకుంటే అది ఇంకొకలాగా వచ్చింది. అసలు అట్లా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అంత దారుణంగా వచ్చింది. చూడండి, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నా కదా, చూడండి. ఇది 3-4 డేస్ అవుతుంది తీసి, కానీ అప్లోడ్ చేయడానికి రోజుకొక వీడియో పెడతాను కదా, ఇక రెండో ఒకటి ఎందుకన్నట్టు ఇప్పుడు వెయిటింగ్ చేస్తాను. ఇది చిన్న బాక్స్కి అంత పెద్ద దాంట్లో పెట్టించిండు. తీస్తున్నాను, చూడండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఓపెన్ చేశాను కదా, అది ట్రైప్యాడ్ స్టాండ్ అన్నమాట. నార్మల్గా ఇక ట్రైప్యాడ్ స్టాండ్ ఉంటే వేరే వాళ్ళతో అవసరం ఉండదు కదండి, సెల్ఫ్గా వీడియోస్ తీసుకోవచ్చు. మన కుకింగ్ వీడియోస్ అని ఏదైనా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కెమెరాతో తీస్తే, ఫోన్తో తీస్తే ఏమవుతుందంటే అది షేక్ అయ్యి అటు ఇటు పోతుంది, అది క్లారిటీగా ఉండట్లేదు. అందుకే ఇది తీసుకున్నా. అందులో సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అట్లా 3 లాక్స్ ఉంటాయి, మన హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అట్లా చేసుకోవడం మంచిగా ఉంటాయి కావచ్చు అని తీసుకున్నా, కానీ వెరీ డిసప్పాయింటెడ్. అట్లా చూడండి, పైన అది ఫోన్ హోల్డరు, ఫోన్ దానికి పెట్టేసి వీడియోస్ చేసుకోవడానికి. అది పైన పెట్టాలి. అది ఇండివిజువల్గా వచ్చింది, అసలు దానికి అటాచ్ చేసి రావాలి, కానీ ఇండివిజువల్గా వచ్చింది. నేను అందులో ఏదన్నా సెట్టింగ్స్ ఉంటాయి కావచ్చు అని చూసిన, కానీ అది ఎక్కడ ఫిక్స్ కాలేదు. ఫోన్ హోల్డర్ అయితే ఫిక్స్ చేసిన. నెక్స్ట్ అది ఫిక్స్ చేద్దామని చూస్తాను, చూడండి అది ఎటూ ఫిక్స్ అవుతలేదు. ఇటు తిప్పుతా అంటే అటు ఊసిపోతుంది, అటు అంటే ఇటు ఊసిపోతుంది. చూస్తున్నారు కదండి, అది అట్లా వచ్చింది ఆ ప్రోడక్ట్. ఇక అప్పుడే అర్థమైంది అది డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందని. ఏం చేసినా రీప్లేస్ చేసిన ప్రోడక్ట్. మంచిగా వస్తుందేమో ఉంచుకుందాం, కాస్ట్ 320 కదా, కొన్ని రోజులు వాడుకుందాం అన్నట్టు ఉంచుకున్నా. రీప్లేస్ చేసినాక ఏమైందంటే మళ్ళీ అట్లనే వచ్చింది. ఇక అట్లా వచ్చేవరకు సర్లే ఇది 320 కదా, ఇక వద్దులే, మంచిదే, కొన్ని రోజులు ఆగైనా మంచిదే తీసుకుందాం అన్నట్టు ఇక వదిలేసిన. రిటర్న్ పెట్టేసిన, మొత్తం రిటర్న్ పెట్టేసిన. తర్వాత ఇక మనం కొంచెం మన ఛానల్ గ్రోత్ అయినాక మంచిదే ట్రైప్యాడ్, మంచి కాస్ట్లీ ట్రైప్యాడ్ చూసి కొనుక్కొని పెట్టుకుంటే ఇంకా ఎప్పటికుంటుంది. ఇది నార్మల్గా వాయిస్తోనే రికార్డ్ చేసిన, కానీ వాయిస్ క్లారిటీ బాగా వస్తలేదని మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పిన. ఇది మన ట్రైప్యాడ్ స్టోరీ. లాస్ట్ పాట అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ అని పాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.